ఆడుదాం ఆంధ్ర అంట. ఇక్కడ పేదలకు ఇల్లు కట్టండి అయ్యా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 22 లక్షలు ఇల్లు ఇచ్చింది, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కలిపి 25 లక్షలు ఇల్లు ఇచ్చింది, కట్టమంటే అవి కట్టడం లేదు. ఎలా ఉంటున్నాయి కాలనీలన్నీ తెలుసు. కాలనీల పేరుతో అవినీతి తీసుకున్నారు. 25,000 ఎకరాలు సేకరించారట. దానికి వాళ్ళు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్ ప్రకారం 56,000 కోట్లు ఖర్చు పెట్టారట. 56,000 కోట్లు డివైడెడ్ బై 25,000 వేస్తే ఒక్కొక్క ఎకరాకు 2,25,00,000 వస్తుంది. జగనన్న కాలనీ పేరుతో వాళ్ళు ఒక్కొక్క ఎకరాకు సగటున ఖర్చు పెట్టింది 2,25,00,000. మీరు చెప్పండి, అంత రేట్లు ఉన్నాయా? పల్లెటూళ్ళలో అంత రేట్లు ఉన్నాయి ఎక్కడన్నా? అదే సమయంలో మీ ఆస్థాన కంపెనీలకు మీరు దారాదత్తం చేస్తున్నది 3 లక్షల రూపాయలకు మాత్రమే ఎకరా ఇస్తున్నారు. మీ సొంత కంపెనీకి ఏమో 3 లక్షల రూపాయలకి దారాదత్తం ఇచ్చేస్తారు, ప్రభుత్వ భూముల్ని లేదా రైతుల నుంచి బలవంతంగా గుంజుకొని ఇచ్చేస్తారు. మీ జగనన్న కాలనీకి మాత్రం ఒక్కొక్క ఎకరాకి సగటున 2 కోట్ల, మీ ఇచ్చిన లెక్కలే, నేనేమి చేర్చట్లా, 2,25,00,000 పెడుతున్నారు. ఎవరి హెబ్బ సొమ్ము ఎవడు తింటున్నాడు? ఎవడి కోసం దొంగ ఎవడు ఏడుస్తున్నాడు? రైతులు రక్త కన్నీరు కాలుస్తుంటే, పేదలు ఇల్లు లేక కూడు లేక ఇబ్బందులు పడుతుంటే ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఇవాళ గుడ్ గవర్నెన్స్ డే రోజు ఆయన బయటకు వచ్చి ఒకసారి చెప్పాలా, అసలు ఆయనకి ఆ నిర్వచనం తెలుసా అని. ముఖ్యమంత్రి గారు ఏమయ్యా ఇవన్నీ ప్రశ్నిస్తే మళ్ళా మరలి చెప్పే ఆడుదాం ఆంధ్ర ఆట. పోనీ అదన్నా సక్రమంగా చేశారా? ప్రతి ఒక్కటి చేద్దాం, చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్న చందంగా చెప్పింది చేసిందే చేస్తుంటాడు. మొన్న కడప జిల్లాకు పోయాడు. మొత్తం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కి 5 సార్లు శంకుస్థాపన జరిగింది. ఆడేమో ఇటుక చేర్చట్లే. చేసిన దానికి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు? ప్రతిదీ వాయిదాలు ఎందుకు వేస్తారు? సరే, అభివృద్ధి కార్యక్రమాలకు వాయిదాలు వేస్తున్నారు. మీరు చెప్పే సంక్షేమ పథకాలకి ఏదో విధంగా కోతలు విధిస్తున్నారు, వాటికి వాయిదాలు వేస్తున్నారు. చివరికి ఈ 4.5 సంవత్సరాలు విస్మరించి ఆటల మీద దృష్టి కేంద్రీకరించకుండా ఇప్పుడే గుర్తుకొచ్చిందా? యువతకి ఆటలు చాలా ముఖ్యం, దాని కారణంగా శారీరక దృఢత్వం పెరుగుతుంది, మానసిక వికాసం జరుగుతుంది అనే విషయం పాపం ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి పరీక్షల సమయంలో పిల్లలు పరీక్షలు పోతున్నారు 2 నెలల్లో, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఆడిత్యాలని చూసారా? పోనీ దానికి ఏం నిధులు, దానికి కూడా వాయిదాలు. ప్రతిదీ వాయిదానేనా? ప్రతి విషయంలో వాయిదా వేయడం, అభివృద్ధి సంక్షేమము ఆటలకు కూడా వాయిదా వేస్తున్న దగుల్బాజీ ప్రభుత్వాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నా. ఏమంటే లాస్ట్ వాళ్ళ మొన్న విజయసాయిరెడ్డి గారు ప్రశ్న అడిగారు, అయ్యా ఆడుదాం ఆంధ్ర, మేము ఆంధ్రాలో ఆడుతున్నాం, దానికి మా దగ్గర నిధులు లేవు, కేంద్ర ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా అని. కేంద్ర ప్రభుత్వం అనింది, అయ్యా స్పోర్ట్స్ అనేవి రాష్ట్రానికి సంబంధించింది, మీరు ఏదన్నా పెడుతుంటే దానికి మేము కాంప్లిమెంటరీగా నిధులు ఇవ్వడానికి అవకాశం వస్తుంది, మీరు 5 పైసలు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడిగారు అని వాళ్ళు ప్రశ్నించారు. గత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 164 బ్లాకులు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద ఆర్జీకేఏ కింద 164 మొత్తం ఇవన్నీ అభివృద్ధి పనులు, 144 అభివృద్ధి పనులు వాళ్ళు ఇచ్చినవి ఈ 9.5 ఏళ్లలో. దాంట్లో ఆర్జీకేఏ కింద పాయింట్ నెంబర్ 5లో 164 స్పోర్ట్స్ కేంద్రాలు, అభివృద్ధి కేంద్రాలు చేయడం కోసం మేము నిధులు ఇచ్చాం, 242 కోట్లు. అది ఏం చేశారు అని. మింగేసాం సార్, లేవు, ఇప్పుడు కొత్తగా మీరు ఇస్తే మళ్ళీ మేము కబడ్డీ ఆడతాం, మళ్ళా జనాలతో ఇప్పటిదాకా కబడ్డీ ఆడుకున్నాం, ఇప్పుడు జనాలు మమ్మల్ని ఫుట్బాల్ ఆడే పరిస్థితి వచ్చేసింది సార్, అందుకని వాళ్ళని బిజీగా పెట్టడం కోసం కబడ్డీ కోసం కొద్దిగా డబ్బులు ఇవ్వండి సార్ అని కేంద్రాన్ని అడుగుతున్నారు. అవునయ్యా, అమృత్ కింద ప్రతి పట్టణానికి, ఈ రాష్ట్రంలో 33 పట్టణాలకి అమృత్ 1O కింద 3,450 కోట్లు ఇస్తే, అంతే మొత్తం అమృత్ 2O కింద కూడా ఇచ్చి ప్రతి పట్టణంలో రిక్రియేషన్ కింద, స్పోర్ట్స్ ఫెసిలిటీ కింద మీరు స్టేడియంలు కట్టమని కూడా నిధులు ఇచ్చారు. ఆ నిధులు ఏమైనా సమాధానం చెప్పండి. నా సొంత ఊరు ప్రొద్దుటూరులో అమృత్ కింద 2,80,00,000 స్టేడియం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. దాన్ని మున్సిపల్ మైదానాన్ని చూపించి, ఆల్రెడీ ఉన్న గ్రౌండ్ను చూపించి ఆ డబ్బు మింగేశారు కాదా? కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి గారు మరి సమాధానం చెప్పమనండి. మీరు నిధులు అమృత్ కింద ఇచ్చిన నిధులు మింగేస్తారు. మొగల్ రాజపురం అనే నెల్లూరు ఊరిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం కేంద్ర ప్రభుత్వం 150 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చి 150 ఎకరాలు అడిగితే గత ప్రభుత్వం భూమి ఇచ్చింది.
దాన్ని కబ్జా చేసుకుంటే మళ్ళీ ప్రభుత్వం నుంచి వాళ్ళ పార్టీ నాయకులకి 6 కోట్లు చెల్లించి ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ రోజు దాకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాలే. మీరు స్పోర్ట్స్ కింద ఇచ్చిన నిధులు, హెడ్ కింద ఇచ్చిన నిధులన్నీ మింగేస్తూ ఒక్క చోట అంటే ఒక మైదానాన్ని రిపేర్ చేయకుండా, ఒక్కటంటే ఒక చిన్న స్టేడియంని చేయకుండా, ఒక్కటంటే ఒక స్కూల్లో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకుండా ఇవాళ ఆడుదాం ఆంధ్ర అని చెప్తే ఎవరిని మోసం చేయడానికి వస్తున్నారు? ఎన్నికలప్పుడు ఆడుదాం ఆంధ్ర పోయి దాన్నన్నా చేయగలుగుతున్నారు సక్రమంగా. ఒక అధికారి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్తున్న సచివాలయాల సిబ్బంది బయటకు వచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్తున్న వాలంటీర్లు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయితే ముసిగేసి ఇంట్లో కూర్చున్నారు. ప్రజలు మీతో మీరు బయట కనిపిస్తే ఫుట్బాల్ ఆడడానికి రెడీగా ఉన్నారు. ఒక్కొక్క యువకుడు ఒక మారడోనా లాగి మారి మీతో ఫిఫా ఆడుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇవాళ. దాని నుంచి మీరు దారి మళ్ళించే ప్రయత్నం ఎన్ని ప్రతిదీ ఇదండి. విజయసాయి రెడ్డి గారు రాసిన లెటర్ దీంట్లో రాశాడు ఆయన. ఎప్పుడు 21/12 వచ్చింది మొన్న. అయ్యా, వెదర్ ది మినిస్ట్రీ ఈజ్ ఆల్సో అవేర్ దట్ ది గేమ్స్ ఆర్ కండక్టెడ్ అవార్డ్ విలేజ్ అండ్ సో వెదర్ ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ కన్సిడర్ హెల్పింగ్ ది స్టేట్ ఫైనాన్షియలీ అండ్ అదర్వైజ్ టు కండక్ట్ ది గేమ్ సక్సెస్ఫుల్లీ. మేము చేస్తామయ్యా, మీరు డబ్బులు ఇస్తారా అంట. ఇప్పుడు మొత్తం నడుస్తున్నదంటే ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ అవే నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్ పాలన నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. చివరికి మీరు ఆర్భాటంగా పెట్టుకొని ఫోటోలు వేసుకొని ఈటోలు వేసుకొని క్రికెట్ ఆడుతున్నట్టు, ఏనాడు బ్యాట్ పట్టుకునే వ్యక్తి క్రికెట్ ఆడుతున్నాడు, ఏనాడు ఫుట్బాల్ ఆడిన వ్యక్తి బాల్ ముందర నిలబడి చేస్తున్నాడు, ఏనాడు అంటే ఆడుతున్నాడు ఆయన క్రికెట్, జనాలతో ఆడుతున్నాడు, ప్రజలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు, ప్రజల్ని పాపం నమ్మించి ఉద్యోగులతో కబడ్డీ ఆడుతున్నాడు, అందరితో ఆడుకుంటున్నాడు. అయిపోయింది. ఇంకెందుకు? మీరు ఆడాల్సిన ఆటలనే ఆడిపోయారు. ఇప్పుడు ప్రజలతో ఎందుకు మోసం చేస్తున్నారు ఆటల పేర్లు చెప్పి? ఇది రాష్ట్రంలో ఉంది. ఇంక ఇవన్నీ తెలుసు వాళ్ళకి పరిస్థితి కాబట్టి దొంగ ఓట్ల మీద దృష్టి పెట్టారు. భారతీయ జనతా పార్టీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది. మన ఇటీవల మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లను, కొత్త ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారు, ఏ రకంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లని తొలగిస్తున్నారు, ఏ రకంగా ఆ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో లేని వాళ్ళని, లేదా ఓటుకు రాని వాళ్ళని, లేదా చనిపోయిన వాళ్ళని ఓటర్లుగా ఉంచి, అదేవిధంగా వితంతువులు ఎవరు ఉన్నారు, బయట ప్రాంతాల్లో ఎవరు ఉంటున్నారు అనేవన్నీ చేసి వాళ్ళని ఓట్ల ఎక్కిస్తున్నారు. మిగతా వాటిని ఓట్లు ఫామ్ 7 కింద తీసేస్తున్నారు, ఫామ్ 6 కింద ఎక్కిస్తున్నారు, ఫామ్ 8 కింద షిఫ్టింగ్లు పెడుతున్నారు అనే విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా దాంట్లో కింద స్థాయిలో, ఎలక్షన్ కమిషన్లో కింది స్థాయిలో ఉన్న ఒక తీవ్రమైన నేరాన్ని కూడా మేము వారి ముందు తీసుకురావడం జరిగింది. ఆధారాలతో సహా వారి ముందు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్లో కింద స్థాయి అధికారుల క్రెడెన్షియల్స్ని ఉపయోగించుకొని ఆ క్రెడెన్షియల్స్ ద్వారా మీరు ఎలక్షన్ కమిషన్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ లేఅవుట్ను బయటికి తీసి దాంట్లో ఫోటోలు బ్రిడ్జ్ చేసి పంపించి, ఇంతకుముందు తిరుపతి ఎలక్షన్లలో మేమే బయట పెట్టాం దాన్ని. ఏ రకంగా యువత కోసం పరిశ్రమలు, ఫ్యాక్టరీలు తీసుకురావయా ఉద్యోగ కల్పన కోసం అంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెస్తోంది ప్రభుత్వం అనే విషయాన్ని మేము అప్పట్లో తేవడం జరిగింది. దాన్ని ఆధారాలతో సహా ఒక తిరుపతి నియోజకవర్గంలోనే ఏ రకంగా 35,000 ఓట్లు ఆ రకంగా దొంగచాటుగా చేర్చారు, దొంగ కార్డు చేశారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దాని అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వెంటనే స్పందించి ఇటీవల పంపడం జరిగింది. పంపిన తర్వాత కూడా వాళ్ళ సభ్యులను పంపించడం జరిగింది. వాళ్ళందరూ అన్ని విషయాలు పరిశీలించారు. ఏ రకంగా అయితే అనంతపురం జిల్లాలో జరిగిందో, దాదాపు 200 మంది బిఎల్ఓల మీద చర్యలు తీసుకున్నారు, అనేక మంది తహసీల్దారుల మీద చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా అధికార పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళ మోచేతి నీళ్లు దాగుతున్న ప్రతి అధికారి పరిణామాలు భరించక తప్పదు. వారి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటా. ఇప్పుడైనా దారిలోకి వచ్చేసి బుద్ధి తెచ్చుకొని ఇటువంటి తప్పులు చేయొద్దు, ప్రజాస్వామ్య వ్యవస్థకే కలంకంగా మారద్దు, ప్రజల హక్కుని హరించే ప్రయత్నం మీరు చేయొద్దు. చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని అందరికీ, ఈ మోచేతి నీళ్లు దాగే తొత్తులుగా ఉంటున్న పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ప్రతి అధికారిని కూడా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. తర్వాత ఎవరి మీద ఏడ్చినా పర్లే, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. మీరు జైలుకు పోవాలా లేదా గౌరవంగా అధికారంలో అదే మీ అఫీషియల్ డ్యూటీలు చేసుకోవాలా, ఈ విషయాన్ని నిర్ణయించుకోవాల్సింది మీరే. సార్ కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొట్టుకుంటుంటారు సార్. వెస్ట్ బెంగాల్పై పొత్తు పెట్టుకున్నారు సార్. ఇద్దరికి కలిపి 0 సీట్లు వచ్చాయి, వేరే విషయం అనుకోండి. సో ఉంటాయి. మేమేమి ఆయన కాదనలేదు, మేమీ కాదనలేదు. మాకేం సైద్ధాంతిక వైరుధ్యాలు లేవు. ఇప్పుడు కాంగ్రెసు కమ్యూనిస్టులు అనేది పుట్టిన నాటి నుంచి సైద్ధాంతిక వైరుధ్యాలతో పుట్టినవి. ఒకరినొకరు చంపుకునే వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇవాళ చెట్టా పట్టాలు వేసిన భుజాలు కలుపుకొని తిరుగుతున్నారు పైన. యేచూరి గారు, రాహుల్ గాంధీ గారు.
మరి ఇక్కడ ఏం సైద్ధాంతిక వైరుధ్యాలు మాకేమి లేవు. మాకు సైద్ధాంతిక వైరుధ్యం ఏదన్నా ఉంది, మాకు పూర్తిగా అవినీతికి వ్యతిరేకమైన పార్టీ, గొంతులోతో అవినీతులకు ఇరుక్కున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ. సో వైసీపీ పార్టీతో మీరు ఎటువంటి సందర్భంలోనూ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పొత్తు కానీ ఎటువంటి అండర్స్టాండింగ్ కానీ ఉండే అవకాశం లేదు. అంతవరకు నేను పక్కాగా చెప్పగలను.